చెప్పారా నేను విదురుడు? తల్లి నాకు చెప్పవా, నాకు అర్థం కాలేదురా చెప్పు అని దబాయించవచ్చు కదా. కానీ తల్లి ఎంత ధర్మంగా మాట్లాడుతుందో చూడండి. ధర్మం అలా నేర్పుతుంది పిల్లలకు. తన ధర్మాన్ని పట్టుకుంటే పిల్లలు అలా ఉంటారు. ఎంత గొప్పగా మాట్లాడిందండి, ఎంత మంచిగా మాట్లాడింది తల్లి. ఆ తల్లి అన్నది, ఆ మాటలేమో నాకు అర్థం కాలేదురా నాన్న. ఒకవేళ ఆ విదురుడు మాట్లాడినటువంటి మాటలు నీకు అర్థమై ఉంటే అవి నేను వినవచ్చును అని నీవు అనుకుంటే నాతో చెప్పు అన్న. ఈ ధర్మం వల్ల ఇలా మాట్లాడాలి. అంతేగాని ఎదుటి వారి మీద అధికారం ఉందని, మీరు రావాలి, నేను చెప్పాను మీరు వినాలి అని చెప్పడం కాదు. గౌరవం అనేటువంటిది పెంచుకోవాలి. మాటలోనే ఉంటుంది గౌరవం. ఒక్క మాటతో నీ గౌరవం పడిపోతుంది, ఒక్క మాటతో నీ గౌరవం పెరిగిపోతుంది. వాక్కును అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఎప్పుడు కానీ. వాక్కు జారావా, ఒక్క వాక్యం జారిందా, కాదు కాదు ఒక్క అక్షరం జారిందా, నీ గౌరవం మంటగలిసినట్టు. ఎంత గొప్ప గౌరవం ఉన్నవాడి వల్ల కాదు. ఒక్క వాక్కు సరైన వాక్కు, ఒక్క అక్షరం సరైన అక్షరం మాట్లాడావా, తల వంచి నమస్కరిస్తుంది లోకం నీకు. వాక్కులోనే ఉంటున్నదన్న. నీ కోట్లలో లేదు. నువ్వు దేహమంతా బంగారం వేసుకొని, చేతు నిండా బంగారు గొలుసులు పెట్టుకుని, ఆయన బట్టలు వేసుకొని, ఆయన కారులో దిగితే రాదు నీ గౌరవం. వాక్కులో ఉంటుంది నీ గౌరవం. నడుచుకుంటూ వెళ్ళినా, మాసిన బట్టలు వేసుకున్నా, మాసిన గడ్డం పెట్టుకున్నా, స్నానమే చేయకపోయినా, నీ వద్ద కంపు వాసన వచ్చినా, నీ దగ్గరికి ఎవ్వరు రాకపోయినా, ఒక చోట నిలబడి గౌరవంగా మాట్లాడావా, అందరూ వస్తారు. ఎంత మహానుభావుడు వచ్చారా, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఏమి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, ఆయన ఎవరో దేవదూతున్నట్టున్నాడు. చూడటానికి మాసిన బట్టలు వేసుకున్నాడు, కంపు వాసన వస్తుంది, కానీ మహానుభావుడు ఎలా ఉన్నాడు చూడండి. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత పరిణతితో మాట్లాడుతున్నాడు, ఎంత ధర్మంగా మాట్లాడుతున్నాడు అని వచ్చి అందరూ నమస్కరిస్తారు. ఇప్పుడు చెప్పండి, పక్కనే ఉన్నాడు కోటీశ్వరుడు, కారులో నిలబడి ఒళ్ళంతా బంగారం దిగేసుకొని ఉన్నాడు. కానీ ఒరే ఇట్లారా, నేను వచ్చినా కనబడట్లేదురా అని అంటున్నాడు. ఇంకో అతను, అయ్యా మహాత్మా, కొంచెం మీరేమైనా నాకు ఆకలిస్తుంది, మీ దగ్గర ఉంటే కాసింత పండో ఫలమో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మహాత్మా అని అడిగిన వారికి నమస్కరించరా? అలా కాకుండా కారు దిగి, ఒరే నేను వచ్చాను కనబడట్లేదా, పట్టుకురాదంతా ఇక్కడికి అన్న వారిని ఎలా గౌరవిస్తారు చెప్పండి? మీకు తెలుసు, వాక్కులో ఉంటుంది గౌరవం. వాక్కును చాలా జాగ్రత్తగా వాడుకోమని చెబుతుంది మహాభారతం. కానీ